జై శ్రీమన్నారాయణ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మన వీడియోలో అన్నీ కూడా లైట్ వెయిట్లో పెద్ద దీపాలు సమిదలు అన్నీ కూడా వచ్చాయండి. సమ్మలు, దీపపు సమ్మలు అవన్నీ కూడా కొత్త విగ్రహాలు అవన్నీ కూడా వచ్చాయన్నమాట. ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చాలామందికి రీచ్ అవుతుంది మీరు ఇచ్చే లైక్స్ వల్ల, కామెంట్స్ వల్ల. వీడియోలోకి వెళ్ళిపోదామండి. నెమ్మదిగా ఒకటి చూద్దాము. అలాగే బ్రాస్ క్వాలిటీ, ఫినిషింగు, వెయిట్ కంపేర్ చేసుకున్నాక ప్రైస్ కంపేర్ చేసుకోండి. ముందుగా అయితే కనుక ఈ రామ్ పరివార్ అండి ప్రీమియం బ్రాస్లో వచ్చింది. చాలా అంటే చాలా డీటెయిలింగ్ ఉంది. 4 ఇంచ్ హైట్లో వచ్చిందనమాట. వెయిట్ కూడా చాలా సాలిడ్ ఉంది. ఫీచర్స్ కానీ అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి. సైడ్లో యాలీస్, కీర్తిముఖ ఇదంతా కూడా, బ్యాక్ సైడ్ కూడా చూడండి ఫినిషింగ్ ఎలా వస్తుందో. అలాగే ఇది ఈ రామ్ పరివార్ ప్రైస్ వచ్చేసి మనకి 2160 రూపీస్ పడుతుందండి. ఇది పైన ఆర్చ్ తీయడానికి విడిగా తీయచ్చు అనమాట. తీయడానికి వస్తుంది ఆర్చ్, బ్యాక్ సైడ్ ఆర్చ్ అయితే తీయడానికి విడిగా వస్తుంది. చాలా నీట్గా డీటెయిలింగ్ కూడా అది కూడా చాలా బాగుందండి. ఈ శ్రీరామనవమికి మంచిగా ముందుగా అన్నీ కలెక్ట్ చేసి పెట్టుకోవచ్చు. అంటే అందరూ ఉంటాయి కాదనడం లేదు, కానీ ఇవి కూడా ముందుగా గ్రాప్ చేసుకుంటారు. ఇప్పటి నుంచన్నా కొంచెం పెట్టుకుంటారు, లేదు డెకార్గా కానీ గిఫ్టింగ్కి కూడా బాగుంటాయండి. ఇవన్నీ కూడా చాలా నీట్గా వచ్చింది. రాములు వారు ఉండడం ఇంటికి క్షేమము అంటారు కదా, చల్లగా ఉంటుంది, చల్లగా చూస్తారు అనేసి. నెక్స్ట్ లక్ష్మీ బాలాజీ దీపం అండి. ఇదైతే ఎక్స్క్లూజివ్ ఐటమ్ అని చెప్పొచ్చు అండి. ఎక్స్క్లూజివ్ అంటే ఎక్స్క్లూజివ్, ఎందుకంటే ఇంతకుముందు బాలాజీ దీపాలన్నీ కూడా బాలాజీ ఫేస్ వరకు వచ్చి కింద అమ్మవారు ఉంటుంది. ఇది వచ్చేసి స్టాండింగ్, బాలాజీ స్టాండింగ్తో అభయహస్తంతో ఉంటారు. అమ్మవారు, లక్ష్మీ అమ్మవారు కింద పక్కన ఏమంటారు ఎలిఫెంట్స్, తీగలు, పీకాక్స్, ఎంత అంటే అంత ఫైన్ ఫినిషింగ్తో దీపం మీద కూడా ఎలిఫెంట్స్ వచ్చాయన్నమాట. చాలా అంటే చాలా డీటెయిలింగ్ ఉందండి. చాలా ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి. అంటే వీడియోలో మనం ఈ లైట్ వెయిట్ వచ్చే ఈ ప్రీమియం బ్రాస్ వచ్చేప్పటికి కొంచెం మనకి ఫినిషింగ్ కనిపించడం కొంచెం తక్కువ ఉంటుంది వీడియోలో, కానీ విడిగా చాలా బాగుందండి. ఇది హైట్ వచ్చేసి 4.5 ఇంచ్ హైట్లో వస్తుందన్నమాట. దీపం హైట్ వచ్చి 4.5 ఇంచ్ హైట్. ఇది బౌల్ కూడా 20 ml వరకు ఆయిల్ పడుతుందండి. లాస్ట్ టైము వీడియోలో మనము లక్ష్మీ నరసింహస్వామి దీపాలు అవన్నీ చూపించిన బౌల్స్ ఏదైతే ఉన్నాయో ఈ బౌల్ కూడా అంతే వస్తుందన్నమాట. 20 ml పడుతుంది. డీటెయిలింగ్ అయితే చూడండి, చాలా అంటే చాలా క్లియర్గా ఉంది, చాలా బాగున్నాయి. కింద బేస్ కూడా అనమాట, ఆ డిజైనింగ్ వర్క్ కానివ్వండి అదంతా కూడా చాలా బాగా వచ్చిందండి. నెక్స్ట్ దీపలక్ష్ములు. ఈ దీపలక్ష్మి వచ్చేసి మనకి ఇవి కొత్తగా వచ్చాయండి. చాలా డీటెయిలింగ్ ఉంది, ఎంత క్యూట్గా ఉన్నాయంటే అంత క్యూట్గా ఉన్నాయన్నమాట. 4.2 ఇంచ్ హైట్లో వచ్చింది. పక్కన చిలకలు కానివ్వండి, ముందు ఎంత డీటెయిలింగ్ ఎల్లో యాంటిక్లో వచ్చాయన్నమాట. ఇది పెయిర్ ప్రైస్ వచ్చేసి మనకి 1120 రూపీస్ పడుతుందండి. పెయిర్ ప్రైస్ వచ్చేసి 1120. ఎంత చిన్న దాంట్లో కూడా ఫేసెస్ అవన్నీ కూడా చాలా డీటెయిలింగ్ ఉందన్నమాట. చాలా అంటే చాలా ముద్దుగా ఉన్నాయండి. బేస్ వచ్చేసి 1 ఇంచ్ అలా ఉంది. చాలా క్యూట్గా ఉన్నాయి చూడండి. నీరజ చేతిలో అయితే ఎంత బాగా ఇమిడిపోయాయో, అంత ముద్దుగా ఉన్నాయో. బ్యాక్ సైడ్ కూడా చూడండి, చాలా బాగా అనిపిస్తున్నాయి కదా. డెకార్గా కూడా చాలా బాగా పనికొస్తాయండి. చాలా ముద్దుగా ఉన్నాయి, తొందరగా గ్రాప్ చేసుకోండి. ఆ సైడ్ నుంచి చూసినా కూడా ఆ కొప్పు కానీ అంతా కూడా చాలా ముద్దుగా ఉందండి. నెక్స్ట్ వచ్చేసి టార్టాయిస్ రావాకు దీపం అండి. బేస్ వచ్చేసి టార్టాయిస్ వస్తుంది, బ్యాక్ సైడ్ యంత్రము అంతా కూడా వస్తుందండి. ఇవి చాలా సాలిడ్ ఉన్నాయండి. ప్రీమియం అదే సూపర్ ఫైన్ క్వాలిటీలోనే వస్తాయి. ఇది లీఫ్ కానివ్వండి ఇదంతా కూడా చూడండి, చాలా అంటే చాలా బాగుంది. వెడల్పు లెంగ్త్ వచ్చేసి మనకి 4 ఇంచ్ కన్నా కూడా కొంచెం ఉందండి. హైట్ వచ్చేసి 1.5 ఇంచ్ ఉందన్నమాట. ఇందులో ఆయిల్ కూడా కొంచెం పడుతుంది. షైన్ కానివ్వండి ఇదంతా కూడా చూడండి, ఫినిషింగ్ చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇది ఈచ్ పీస్ వచ్చేసి 510 రూపీస్ పడుతుందండి. ఒక పీసు 510 రూపీస్. చాలా బాగుంది. దీపం పెట్టుకున్నా కూడా ఒక 2 అవర్స్ అయితే ఈజీగా వెలుగుతుంది అనమాట. ఇందులో ఆయిల్ కూడా అంత పడుతుందండి. 2 అవర్స్ ఈజీగా వెలుగుతుంది. ఆయిల్ అంత మంచిగా వస్తుంది. చాలా ఫైన్ ఫినిషింగ్తోనే ఉన్నాయన్నమాట.
టాటాయిస్ కానివ్వండి, లీఫ్ కానివ్వండి, ఇదంతా కూడా చాలా బాగా వచ్చాయి. నెక్స్ట్ గోదా అమ్మవారండి. అసలు అమ్మవారు 3 ఇంచెస్లో ఎంత ఫైన్ ఫినిషింగ్తో, ఎంత నీట్గా డీటెయిలింగ్ కానివ్వండి, వర్క్ కానివ్వండి, ఫీచర్స్, అమ్మవారి కొప్పు కానివ్వండి ఎంత బాగా వచ్చాయో. బేస్ కూడా చాలా బాగా వచ్చిందనమాట. నుంచున్న విధానం కానివ్వండి, అదంతా కూడా చాలా నీట్గా ఉంది. చాలా బాగా వచ్చాయండి. ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తే ఇప్పటికి వచ్చాయన్నమాట. గోదా అమ్మవారు 3 ఇంచెస్ హైట్లో ఉన్నారు. ఇందులోనే 6 ఇంచెస్ ఇవి కూడా వచ్చాయన్నమాట. కావాల్సిన వాళ్ళు స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఆ డీటెయిల్స్ కోసము. ఈ గోదా అమ్మ 3 ఇంచెస్ హైట్లో ఉన్న గోదా అమ్మ వచ్చేసి మనకి 610 రూపీస్ పడుతుందండి. చాలా అంటే చాలా డీటెయిలింగ్ ఉంది. కృష్ణస్వామి వారితో పాటు అమ్మవారిని గోదా అమ్మని పెట్టుకుని ఉంటారు కదండి. అందుట్లో మనకి ధనుర్మాసంలో అదైతే ఎక్కువగా కాత్యాయని వ్రతం చేయడానికి, ధనుర్మాసం వ్రతం చేయడానికి అమ్మవారి తో కృష్ణస్వామిని కూర్చి ఉంచుతారు. చాలా బాగా అనిపిస్తుంది చూడండి. అమ్మ అయితే ఎంత ముద్దుగా ఉన్నారో. నెక్స్ట్ ఈ సాలిడ్ దీపం అండి. సాలిడ్ అంటే సాలిడ్, ఎంత సాలిడ్ ఉంటుందో ఈ దీపము. మనకి బౌల్లో ఆయిల్ కూడా 25 ml కన్నా కూడా కొంచెం పడుతుందండి. ఆల్మోస్ట్ 28 ml వరకు అట్లా పడుతుంది. నియర్లీ మనం మంచిగా ఒత్తి మంచిగా వేసామంటే కనుక నియర్లీ 780 hours అయితే దీపం వెలుగుతుంది. 4 ఇంచ్ లెంగ్త్ వస్తుందండి, 3 ఇంచ్ విడ్త్ వస్తుంది. హైట్ వచ్చేసి 1.8 ఇంచ్ వరకు ఉంది. చాలా అంటే చాలా సాలిడ్ ఉన్నాయండి. చాలా బాగా ఉంటాయి. ప్లెయిన్ ఈజీగా క్లీనింగ్ అంటే డిజైన్స్ ఉంటే మనకి క్లీనింగ్ కష్టము అని అనుకునే వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇవన్నీ కూడా మెయింటెనెన్స్ ఫ్రీనే, కానీ అలా ఫీల్ అయ్యే వాళ్ళకి ఇవి బాగా ఉపయోగపడతాయి. దీనికి ఈచ్ పీస్ వచ్చేసి 730 రూపీస్. పీకాక్ దీంట్లో వచ్చిన కుంకుమ బాక్స్ అండి. ఇది బాక్స్ అంటే కుంకుమ అయితే ఎక్కువ పట్టదు కానివ్వండి, పీకాక్తో వచ్చిందనమాట. చాలా అంటే చాలా ముద్దుగా ఉందండి. ఇది వచ్చేసి ప్రీమియం బ్రాస్లోనే వస్తుంది. చూసారు కదా, నీరజ వేళ్ళు 2 వేళ్ళు పట్టాయి. అమ్మాయి వేళ్ళే చాలా బాగుంటాయి చూడండి. తనకి కొంచెం అయితే పడుతుందండి. ఇది హైట్ వచ్చేసి 2 ఇంచ్ 1.8 కన్నా కూడా కొంచెం హైట్ ఉంది. పైన మూత కూడా డీటెయిలింగ్ అదంతా కూడా చాలా బాగా వచ్చిందనమాట. విడ్త్ వచ్చేసి 3.5 ఇంచ్ ఉందండి. చాలా అంటే చాలా ముద్దుగా ఉంది. ఇది బాగా పనికొస్తాయండి మనకి వ్రతాలప్పుడు, అవి గిఫ్టింగ్ చేయడానికి కూడా అది కూడా చాలా బాగా పనికొస్తాయి. రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయండి. 530 రూపీస్ పడుతుంది ఒక పీస్ వచ్చేసి మనకి. 530 రూపీస్. చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో. డెకార్గా కూడా బాగా పనికొస్తాయి అన్నమాట. పసుపు కుంకుమ పెట్టుకోవడానికి కానివ్వండి, దేనికైనా కూడా మంచిగా ఉపయోగపడతాయి. రెగ్యులర్ యూసేజ్ కూడా చాలా బాగుందండి. నెక్స్ట్ వచ్చేసి దత్తాత్రేయ స్వామివారండి. 3.5 ఇంచ్ హైట్లో వచ్చారు. మకర తోరణంతో కలిపి 3.5 ఇంచ్ హైట్లో వచ్చిందనమాట. అదేంటి చేతిలో త్రిశూలం కానీ, కమండలము, పక్కన కుక్క కానివ్వండి, ఆవు కానివ్వండి, ఇదంతా కూడా చాలా నీట్గా వచ్చింది. ఇంత చిన్న సైజులో కూడా ఎంత మంచిగా వచ్చింది మకర తోరణంతో. ఇందులోనే మకర తోరణం లేకుండా కూడా ఉందండి, అవైలబుల్గా ఉన్నాయి. సేమ్ ఇలానే వస్తుంది. దానికోసం కూడా కావాల్సిన వాళ్ళు స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు. బ్యాక్ సైడ్ కూడా చూడండి ఎంత నీట్ ఫైన్ ఫినిషింగ్ వచ్చిందో. చాలా అంటే చాలా నీట్గా వచ్చింది. డీటెయిలింగ్ కానివ్వండి, వర్క్ కానివ్వండి, ఫినిషింగు అంతా కూడా. వెయిట్ కూడా సాలిడ్ ఉందండి. చాలా బాగా వచ్చింది చూడండి. ఆవు ముఖం కానీ అంతా కూడా. దీని ప్రైస్ వచ్చేసి 830 రూపీస్ పడుతుంది. నెక్స్ట్ లక్ష్మీ దీపాలండి. ఎంత ముద్దుగా ఉన్నాయంటే, ఎంత క్యూట్గా ఉన్నాయంటే అంత క్యూట్గా ఉన్నాయి. లక్ష్మీ దీపాలు కొంచెం చిన్న సైజులో ప్రీమియం బ్రాస్లో కావాలని అడిగారండి, అందుకని ఇవి చేయించామన్నమాట. ఇది హైట్ వచ్చేసి 3.5 ఇంచ్ ఉన్నారు అమ్మవారు. ఈ లక్ష్మీ దీపం వచ్చేసి 3.5 ఇంచ్ హైట్. బౌల్ ఆయిల్ అయితే 15 ml వరకు పడుతుందండి. ఆల్మోస్ట్ 15 ml అయితే పడుతుంది. మనకి ఇది డీటెయిలింగ్ చూడండి. పైన మకర తోరణం కూడా కాదు, గోపురం టైప్లో వచ్చాయన్నమాట. డీటెయిలింగ్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉందండి. చాలా అంటే చాలా బాగుంది. వీడియోలో ఇంత చిన్నదాన్ని అలా ఇంకా క్లోజప్లో తీయడానికి అవ్వడం లేదు. దానికి అట్లా తీస్తూ ఉంటే బ్లర్ అవుతూ ఉందన్నమాట. సో లాంగ్ వ్యూకి వెళ్ళేటప్పటికి మనకి కనిపించట్లేదు. కింద
వస్తువు అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. ఇది ఈచ్ పీస్ వచ్చేసి 790 రూపీస్ పడుతుందండి. ఒకటి 790 రూపీస్ పడుతుంది. డీటెయిలింగ్ మాత్రం ఎక్సలెంట్గా అంటే ఎక్సలెంట్గా ఉందండి. అలాగే ఇది శంకు చక్ర నామాలు బేస్లో వచ్చాయన్నమాట. ఈ లక్ష్మీ అమ్మవారు పైన గోపురము, పక్కన పిల్లర్స్ కానివ్వండి, ఇవంతా కూడా ఎలిఫెంట్స్తో వచ్చి చాలా అంటే చాలా ముద్దుగా ఉందండి. చాలా నీట్ ఫినిషింగ్, ఫైన్ వర్క్ జరిగిందండి. మీరు గోపురంలో చూడండి, చాలా బాగా కనిపిస్తుంది. ఆ పిల్లర్స్ కానివ్వండి, బేస్ గోపురం దగ్గర ఇక్కడంతా కూడా డిజైనింగ్ కానివ్వండి, కీర్తిముఖ ఇవంతా కూడా చాలా నీట్గా వచ్చిందనమాట. సైడ్లో ఎలిఫెంట్స్ ఇవన్నీ కూడా అసలు బేస్ అయితే ఎక్సలెంట్గా ఉందండి. ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది ఆ శంకుచక్ర నామాలతో ఇది బ్యాక్ సైడ్ కూడా అంత నీట్గా వచ్చిందండి. ఫ్రంట్లోనేమో ఈ శంకుచక్ర నామాలు వచ్చినాయి, బ్యాక్ సైడ్లోకేమో కొంచెం లతల్లాగా వచ్చిందనమాట. చాలా నీట్గా వచ్చింది చూడండి. బ్యాక్ సైడ్ కూడా ఎంత బాగుందోనండి. ఆయిల్ కూడా మనకి 25 ml వరకు పడుతుంది. ఇది దీపము ప్రైస్ వచ్చేసి 1660 రూపీస్ పడుతుందండి. ఒకటి 1660 రూపీస్. చాలా బాగుంది చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఇది చాలామంది అడుగున్నారండి, దీపపు సమ్మలు కావాలి, కొంచెం హైట్లో ఇలా కావాలనేసి, అందుకోసమని తెప్పించామన్నమాట. ఇవి డిజైనింగ్ కానివ్వండి, డీటెయిలింగ్ వర్క్ చాలా ఫైన్ ఫినిషింగ్తోనూ చాలా అందంగా ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి 8.25 ఇంచ్ హైట్లో ఉంది ఈ దీపము. పైన పీకాక్ వచ్చింది చూడండి. పీకాక్ దగ్గర దీపము ఇదంతా కూడా పంచముఖ దీపాలండి. ఇవన్నీ కూడా పంచముఖ దీపాలు వచ్చాయి. ఇది మధ్యలో కూడా ఈ దీపపు స్టాండ్ వచ్చింది కదా, ఆ స్టాండ్ మీద వర్క్ కూడా చూడండి, డీటెయిలింగ్ చాలా బాగా వచ్చింది, నీట్గా ఉంది. బేస్లోనేమో ఇట్లా లతల్లాగా అలాగా వచ్చిందనమాట. చాలా నీట్గా ఉందండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇది ఈచ్ పీస్ వచ్చేసి మనకి 1660 రూపాయలు పడుతుందండి. ఒకటి 1660 రూపీస్ పడుతుంది. చాలా ఫైన్ ఫినిషింగ్ ఉంది చూడండి. ఆయిల్ వచ్చేసి మనకి ఒక 20 ml కన్నా కూడా ఎక్కువే పడుతుంది అనమాట. దాంట్లో ఆయిల్ వచ్చేసి 20 ml కన్నా ఎక్కువే పడుతుంది. ఇక్కడంతా కూడా కార్వింగ్ చాలా బాగా వచ్చింది చూడండి, చాలా నీట్గా వచ్చింది. నెక్స్ట్ 11.25 ఇంచ్ హైట్లో ఉన్న దీపపు సమిధ అండి. దీపపు సమ్మ. ఇది బేస్లో కొంచెం డిఫరెంట్గాను లీవ్స్ కిందకి ఇట్లా జాలువా అన్నట్లుగా అలాగా వచ్చింది చూడండి. ఈ డిజైనింగ్ అంతా బేస్లో ఇలా వచ్చిందనమాట. ఆ మధ్యలో స్టాండ్ మీద కూడా ఎంబోజ్ అయ్యి చాలా నీట్గా వచ్చింది. మనకి అష్టలక్ష్మి చెంబులు ఇవన్నీ కూడా ఎలా అయితే వచ్చాయో దాని మీద ఈ వర్క్ కూడా అలాగ వచ్చిందండి, ఎంబోజ్ అయ్యి వచ్చిందనమాట. స్టాండ్లో బాగా వచ్చిందండి. జాయింట్స్ దగ్గర కూడా అంతా కూడా చాలా నీట్గా ఆ వర్క్ అదంతా కూడా రావడము చాలా మంచిగా వచ్చిందనమాట. ఆయిల్కి కూడా మనకి 30 ml వరకు పడుతుందండి, ఈజీగా పడుతుంది 30 ml ఆయిల్ అయితే. ఇవి అన్నీ కూడా డిటాచబుల్ అయితే కాదండి. పైన పీకాక్ కూడా చాలా నీట్గా వచ్చింది. ఇది డిటాచ్ చేయడానికైతే రావన్నమాట. చాలా బాగా వచ్చింది. ఇది మనకి ప్రైస్ వచ్చేసి ఒకటి 2790 రూపీస్ పడుతుందండి. చూసారు కదండి ఎంత ముద్దుగా ఎంత బాగా వచ్చాయో. ఇందులోనే మనకి 18 ఇంచెస్, 22 ఇంచెస్, 26, 34 ఇంచెస్, 36 ఇంచెస్ వరకు కూడా ఉన్నాయన్నమాట. అవి కూడా కావాల్సిన వాళ్ళు డీటెయిల్స్ కోసము స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. కాదండి, బల్క్ ఆర్డర్స్ కోసము, కార్పొరేట్ గిఫ్టింగ్ కానీ వాటి కోసము మనం స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు. మీరు దానికోసము ప్రైజింగ్ సపరేట్గా ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.